అలా ఐశ్వర్యాలను కలగజేస్తుంది. సంతానం లేని వారు చేస్తే సంతానం కలిగిస్తుంది. సర్వత్రా జయప్రదంగా ఉంటుంది. ఈ వ్రతాన్ని వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని లేదా ఏదైనా శుభదినమైనా చేయవచ్చు. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదం తప్పక జయమవుతుంది. ఓ నారద మహాముని, ఈ వ్రతం శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చు. ఎవరి శక్త్యానుసారం వారు చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి తిథి ఎందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ నాడు గాని చేసుకోవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలను నెరవేర్చుకుని నిశ్చల భక్తితో, ఓ దేవాది దేవ సత్యనారాయణ స్వామి, నీ అనుగ్రహం పొందుటకే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పి స్వామివారికి ధ్యానం చేసుకోవాలి. తరువాత పూజా స్థలాన్ని గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలసాన్ని ఉంచాలి. కలసాన్ని వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో అయినా చేయించాలి.